హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మై హెల్ప్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు గ్రూప్ 2 పోస్టులపై హైకోర్టుకు అభ్యర్థులు ఆశ్రయించడం జరిగిందండి. తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగం ఇచ్చారనేసి కొందరు అభ్యర్థులు ఈ పోస్టుల భర్తీలో తమకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టుకు అయితే ఆశ్రయించారు. సో టీజీపీఎస్సీ భర్తీ అయిన పోస్టుల్లో కొన్నింటిపై అభ్యర్థులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారండి. సో ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు శుక్రవారం హైకోర్టుకు మెట్టెక్కారు. సో జోనల్ 1లో అభ్యర్థికి జోనల్ 6లో ఉద్యోగం ఇచ్చారు అనేసి, అదేవిధంగా తక్కువ మార్కులు వచ్చిన ఓ అభ్యర్థికి ఉద్యోగం ఇచ్చారనేసి మొదటి రోస్టర్ పాయింట్ను అన్రిజర్వ్డ్కు కేటాయించాలనేసి ఎక్కడ చెప్పలేదనేసి వారు అభ్యంతరాలు అయితే వ్యక్తం చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనం గ్రూప్ 1 కూడా ఇదే సమస్య అండి. గ్రూప్ 1లో జరిగింది ఏంటిదంటే వివాదము. గ్రూప్ 1 ఇక్కడ చూడండి, మల్టీ జోనల్ 1 కింద ఉంటే మల్టీ జోనల్ 2 కింద కేటాయించారు. మల్టీ జోనల్ 2 కింద ఉంటే మరి మల్టీ జోనల్ 1 కింద ఇట్లా పోస్టింగ్ కోసం ముడుపులుగా ఇట్లా చేశారు అనేసి ఈరోజు న్యూస్ పేపర్ కూడా వచ్చింది. ఇప్పుడు గ్రూప్ 2కు కూడా సేమ్ ఇదే ప్రాబ్లము. ఇప్పుడు చాలామంది కూడా అభ్యర్థులు గ్రూప్ 2 పోస్టులపై హైకోర్టుకు అయితే ఆశ్రయించడం జరిగింది. సో ఈ టీజీపీఎస్సీకి మరి ఏ రిక్రూట్మెంట్ అయినా సరే అటు గ్రూప్ 1 సంబంధించినటువంటి దాదాపు కూడా డజన్ల కొద్ది కేసెస్ వేశారు. ఇప్పుడు గ్రూప్ 2 కూడా ఇదే పరిస్థితి అయితే మరి టీజీపీఎస్సీ మరి ఏం సక్రమంగా నిర్వహిస్తుంది? సింగిల్ బెంచ్ తీర్పు స్పష్టంగా చెప్పింది, టీజీపీఎస్సీ పారదర్శకత లేదు, ఇంటిగ్రిటీ పాటించట్లేదు అనేసి కూడా సింగిల్ బెంచ్ తీర్పు స్పష్టంగా చెప్పింది. సో ఇప్పుడు ఈ అభ్యర్థులు ఇలాంటి కోర్టు మెట్టుకు ఎక్కడం అంటే టీజీపీఎస్సీకే అది నష్టకరము. సో ఇంకొకటి చూడొచ్చు సార్, మనకు 7,324 బడుల్లో టీచర్ల కొరత నివారణకు సర్ప్లస్ టీచర్ల సర్దుబాటు. ఈ విద్యా సంవత్సరం కూడా ఇదే పునరావృతం అయింది. రాష్ట్రంలో 7,364 బడుల్లో టీచర్ల కొరత ఉండగా మరోవైపు 21,000 మంది మిగులు టీచర్లు ఉన్నట్లుగా విద్యాశాఖ లెక్క తేల్చింది. టీచర్ల కొరత సమస్యను నివారించేందుకు సర్ప్లస్ టీచర్ల సర్దుబాటుకు విద్యాశాఖ పూర్తి చేసిందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 24,227 సర్కారు స్కూళ్ళు ఉన్నాయి. వీటిలో మొత్తము 1,405 మంది టీచర్లు పనిచేస్తున్నారనేసి పోస్టులను ప్రామాణికంగా తీసుకోకుండా విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లను కేటాయిస్తున్నారనేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో మొత్తానికైతే 7,364 బడుల్లో టీచర్ల కొరత. సో ఖచ్చితంగా ఇది మాత్రము డిఎస్సిలో వచ్చే నోటిఫికేషన్లో భర్తీ చేస్తారనేసి కూడా ఇక్కడ మనకు తెలియడం జరుగుతుందండి. సో మొత్తానికైతే ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో మరి ఇక్కడ ప్రధానంగా గ్రూప్ 1 అభ్యర్థుల విషయంలో విజేతలే ఇప్పుడు కోర్టు ఎక్కే పరిస్థితిలో ఉన్నారనమాట. గ్రూప్ 1 విజేతల పోస్టింగ్ విషయంలో మరొకసారి కోర్టు ఎక్కే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే గ్రూప్ 1 సంబంధించినటువంటి ఏదైతే పోస్టింగ్ విషయంలో ఒక జోన్కు కేటాయించి మరొక వ్యక్తిని వేరే జోన్లో కేటాయించారు. ఒక జోన్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తిని వేరొక జోన్లో ఎట్లా కేటాయిస్తారు? ఇది రిజర్వేషన్లకు సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్లకు సంబంధించినటువంటి ఉల్లంఘన అవుతుంది. కాబట్టి ఈరోజు మరి చాలామంది అభ్యర్థులు కూడా ఈ న్యూస్ పేపర్ వేదికగా తెలియపరచడం జరిగిందండి. శాఖల వారీగా ఎంపికైన గ్రూప్ 1 అభ్యర్థుల వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో మనకు రెవెన్యూ శాఖలో 45, పోలీస్ శాఖలో 115 మంది, కమర్షియల్ ట్యాక్స్లో 48, రవాణా శాఖలో 4, పంచాయతీరాజ్ శాఖలో 7 మంది, అదేవిధంగా జైళ్ళ శాఖలో 5 మంది, కార్మికుల శాఖలో 5, ఎక్సైజ్ శాఖలో 30 మంది వరకు ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. సో మొత్తానికైతే తెలంగాణలో మరొకసారి ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా 7,364 పోస్టులతో ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. సో రీసెంట్ కూడా సీఎం గారు 1,800 పీటీ పోస్టులను కూడా డిఎస్సిలో భర్తీ చేయాలనేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.